నేననుకున్నట్టే జరిగింది. 2 మాత్రలు ఎక్కువ పడగానే 2 నిమిషాల్లోనే బయటకు గెంటాడు. నా కూతురు వచ్చేంత వరకు వీళ్ళని దూరంగా ఉంచడానికి ఇదే మందు. శోభనం గదిలో ఉండకుండా బయట బాల్కనీలో ఏం చేస్తున్నాడు వీడు? అంటే శ్రావణి దగ్గర మాట్లాడింది బాగానే పనిచేసిందన్నమాట. శోభనం బయట ఎక్కడో చేసుకుందామని వీణ్ణి బయటకు పంపించినట్టుంది. ఒక్క శోభనం చెడగొడదామనుకుంటే బోనస్గా ఇంకొకటి కలిసొచ్చింది. వెళ్తావా లేదా? ఎంత అమాయకంగా పడుకున్నారు. ఇప్పుడు చిన్నపిల్లల ఎంత ప్రశాంతంగా ఉన్నారు. కానీ రాత్రి ఏమైంది మీకు? నన్నెంతో ప్రేమించిన మీరు, నా కోసం అందర్నీ వదిలొచ్చేసిన మీరు, మన మొదటి రాత్రి నన్ను గదిలోంచి బయటికి పంపించారంటే నమ్మలేకపోతున్నాను. అది మీరు కాదు, ఆ కోపము మీది కాదు, మీది చిన్నపిల్లల మనస్తత్వం. నాకు తెలుసండి. కానీ ఏదో విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఆ క్షణం మిమ్మల్ని చూస్తుంటే నన్ను బయటికి పొమ్మన్నారన్న బాధ కన్నా మీకేమవుతుందోనన్న భయమే ఎక్కువ అవుతోంది. ఏమవుతోంది మీకు? ఏంటి? అది చెంప మీద ఏదో. ఏముంది? అయ్యో ఏం లేదా? నేను కాఫీ తీసుకొస్తాను. సరు, మీరేమనుకోకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. కష్టమైన ఇష్టమైన ఏదైనా సరే 4 గోడల మధ్య ఉంటేనే మంచిది. మనం సంతోషంగా ఉన్నామని అత్తయ్య మావయ్య అనుకోవాలి. పాపం ఇన్నాళ్ళు మన కోసం ఆలోచించి మనశ్శాంతి లేకుండా బతికారు.
మన కారణంగా ఆ మనశ్శాంతి మళ్ళీ దూరం కాకూడదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వెళ్తావా లేదా? ఏమవుతుంది నాకు? ఎందుకు రాత్రి అంత దారుణంగా ప్రవర్తించాను? బయటికి పోమనేంత తప్పు తనేం చేసింది? బంగారం కరెక్ట్ రీజన్ చెప్పిందా, లేక నేనంటే ఇష్టం లేకను ఇక్కడి పరిస్థితులకి అడ్జస్ట్ కాకను దూరంగా ఉంటుందా? ఇష్టం లేకపోవడం అంటే ఏం లేదు. అలా అయితే పెళ్లి చేసుకుని ఉండేదాన్ని కాదని చెప్పింది కదా. బంగారం ఆలోచనలు చూస్తే ఇలా ఉన్నాయి. అటేమో అమ్మ సాంప్రదాయాలు. బయట పడినంత వరకు ఏ సమస్య లేదు, అమ్మకి తెలిస్తేనే అసలు సమస్య. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ నాని, కూర్చో. వీడన్నా హ్యాపీగా ఉన్నాడో లేదో. మరదలు బంగారంలా కాదులే, బాగా సాంప్రదాయాలకు విలువిస్తుంది. ఆ చెంప మీదేంట్రా? ఏముందన్నయ్య? టైలర్ కూడా చెప్పింది ఏదో ఉంది తుడుచుకోమని. ఏముంది? అది కుంకుమ నాని. మరీ అంత గట్టిగా అంటుకుందా? కనీసం మొహం కడుక్కున్నప్పుడైనా చూసుకోవాలి కదరా. ఓహో, ఇది పొద్దున్న లేచి స్నానాలు అయ్యాక అంటుకున్న కుంకుమా? అయితే వెంటనే పోదులే. స్నానాలేంటి, కుంకుమ ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో ఏంటో, ఏదో అంటుకొని ఉంటుంది. రే, నువ్వు కాదంటే ఆ మాత్రం తెలుసుకోలేననుకుంటున్నావా? అక్కడ మరదల నుదుటిని చెదిరిన కుంకుమ ఇక్కడ నీ చెంపలకు అంటుకుందనే ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా? మరదలు, మీరేమంటారు? కాఫీ తీసుకోండి. ఆహా, ఏమీ జరగకపోయినా రాత్రంతా బయటే పడుకున్నా అంతా అయిపోయినట్టు ఏం సిగ్గుపడుతూ వెళ్తున్నావే. ఇక నీ బతుకంతా లోపల ఏడవడం, బయటికి నటించడమే. దొరికిపోయావు నాని. అన్నయ్య, అది కష్టమైనా ఇష్టమైనా ఏదైనా సరే 4 గోడల మధ్య ఉంటేనే మంచిది. హే హే హే, నాని సిగ్గుపడుతున్నాడు. హే హే, అన్నయ్య, అన్నయ్య. ఏందమ్మా ఇది? అయ్యో, ఇది బాధ కదక్క, సంతోషం. రాత్రి ఏం జరిగినా పొద్దున్నే లేచి ఒక మాట చెప్పానక్క. అర్థం చేసుకున్నారు. ఆయన నేను అనుకున్నట్టే ఉన్నారు. అది చాలు.
ఇక ఆయన కోపానికి కారణమేంటో దాన్నెలా పోగొట్టాలో తెలుసుకుంటాను. ఏం చేస్తున్నావు ధరణి? ఈసారి కన్ఫ్యూజన్ ఏం లేదులే, నువ్వు ధరణివే. ఎందుకంటే ఇంటి పనులు వంట పనులు చేసేది నువ్వే కదా, మీ అక్క కాదు. సంతోషం, చాలా గొప్ప విషయం కనుక్కున్నావు. కానీ మీకేం కావాలో చెప్పండి. నాకు నువ్వేం చేస్తావులే, అసలే శోభనం పెళ్లి కూతురువి. రాత్రంతా నిద్ర కూడా ఉండుండదు. పగలంతా నిద్రపోవాల్సింది పోయి నీకీ పనులెందుకు చెప్పు? అంతే కదా ధరణి, నేనేమన్నా తప్పుగా అన్నానా? ఇందాక నువ్వు నీ మొగుడు అలాగే బిల్డప్ ఇస్తున్నారు కదా. రాత్రంతా బాగా జరిగినట్టు, ఇద్దరి మధ్య అసలు గొడవే జరగనట్టు ఏం మేనేజ్ చేస్తున్నారు? రాత్రి ఎంత పొగరుగా మాట్లాడావే. నిన్ను ఏమీ చెయ్యలేనా? చలేస్తుంది, లోపలికెళ్ళి గొంగలి కప్పుకుని పడుకోవాలా? కనీసం నేను లోపల కప్పుకొని పడుకోవడానికి గొంగళైనా ఉంది. పాపం, నీకు అది కూడా లేకుండా సోఫాలో ముడుచుకుని పడుకున్నావు కదా. ఇంత వయసు వచ్చింది, కొత్తగా పెళ్ళైన జంట గదిలోకి తొంగి చూడకూడదన్న జ్ఞానం కూడా లేదా మీకు? అసలు కొంచెమైనా సిగ్గుందా మీకు? సిగ్గెందుకు? అక్కడ ఎలాగో శోభనం జరగదు, జరిగేది గొడవే అని ముందే తెలుసు కదా. ఏంటి ఆశ్చర్యపోతున్నావా? మొదటి రోజే కాదు, ఇక ప్రతిరోజు నీ గతి ఇంతే. హాయిగా తలుపులు తీసుకునే పడుకోవచ్చు. పెళ్ళైపోయింది, అత్తింట్లో అడుగు పెట్టేశాను, అక్క పెళ్లి కూడా చేసేశాను, అంతా సాధించేశాననుకుంటున్నావేమో. అసలు కథ ఇప్పుడు మొదలు కాబోతోంది. పెళ్ళైనంత సులువు కాదు నా మేనల్లుడితో కాపురం చేయడం. మొదటి రాత్రి మొదలైన ఈ దూరం పెంచి పెంచి నిన్ను శాశ్వతంగా దూరం చేసి ఇంట్లోంచి బయటకు గెంటించకపోతే నా పేరు ప్రియంవదే కాదు. రోజులు లెక్క పెట్టుకో. ఎన్ని దెబ్బలు తగిలినా మీ బుద్ధెందుకు మారడం లేదో అర్థం కావట్లేదు ప్రియంవద పిన్ని. అవును, రాత్రి గొడవ జరిగింది. ఆయన నన్ను బయటకు పొమ్మన్నారు. నేను బయట సోఫాలో పడుకున్నాను. మీకు అంతవరకే తెలుసు. అది చూసి చాలా తృప్తిగా వెళ్ళి పడుకున్నట్టున్నారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఏమైనా జరుగుండొచ్చు. మీరు సిగ్గు లేకుండా అడిగినా సిగ్గు విడిచి నేను చెప్పలేను కదా. కొంపదీసి రాత్రి మళ్ళీ ఇది గదిలోకి వెళ్ళిందా? టాబ్లెట్ పవర్ తగ్గి వాడొచ్చి తీసుకెళ్లాడా? శోభనం అయిపోయిందా? నా కూతుర్ని విడికిచ్చి పెళ్లి చేయాలన్న ఆశలు వదులుకోవాల్సిందేనా? ఏంటి పిన్ని, రకరకాలుగా ఆలోచించేస్తున్నట్టున్నారు. ఇప్పుడే మీ మధ్య దూరాన్ని పెంచేస్తే, ఇంట్లోంచి బయటకు గెంటేస్తే అని చాలా ఖచ్చితంగా చెప్పారు కదా. నేనొక్క మాట అనగానే ఎందుకు అన్ని అనుమానాలు వచ్చేస్తున్నాయి?
దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిన్ని, భార్య భర్తలు అన్నాక గొడవ పడటం ఎంతసేపు, మళ్ళీ దగ్గర అవటం ఎంతసేపు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో 4 రోజుల తర్వాత దగ్గర అవుతాం. దగ్గర చేసుకుంటా. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఆశలు ఏమైనా ఉంటే వదులుకోండి. లేకపోతే జీవితాంతం మనశ్శాంతి లేకుండా బతకాల్సి వస్తుంది. నాకు మనశ్శాంతి లేకపోవడం కాదే, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేసేంత వరకు దొరికే ఏ అవకాశాన్ని వదిలిపెట్టను. చిన్నపిల్లల రైమ్స్ ఉంటాయి కదా, అవి రాద్దాం. Humpty Dumpty sat on a wall. Cecilia is a very big fool. ఇంకొకసారి నా మెట్టనింటి నీడని తాకాలని చూసినా ట్రీట్మెంట్ దారుణంగా ఉంటుంది. కానీ దాని బుర్ర మామూలు బుర్ర కాదు మేడం. ఒక్కసారి దాంతో తలపడి చూడండి. ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నా. ఆఫ్టర్ ఆల్ కుట్టు మిషన్ కుట్టుకునేదాన్ని ఏమీ చేయలేకపోయాం. మేడం, ఆ ధరణి చాలా తెలివైంది. ఎవరినైనా బోల్తా కొట్టిస్తుంది. నోర్మోయ్, అది తెలివైంది కాదు. నువ్వు చేతకాని దద్దమ్మవని ఒప్పుకో. మమ్మల్ని అనడం కాదు, ఒకసారి ఆ ధరణితో పెట్టుకో, అప్పుడు తెలుస్తుంది. నమస్తే మేడం. ఏంటి ఆడిటర్ రాకుండా నిన్ను పంపాడు? ఏంటి సంగతులు? మేడం, ఆడిటర్ గారు వేరే ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు. డ్రగ్స్ కేసులో మినిస్టర్ గారి శిక్ష గురించి న్యూస్ లీక్ అయిందంట మేడం. రేపే జడ్జ్మెంట్. 3 సంవత్సరాలు శిక్ష పడుతుందంట మేడం. నో! ఈ న్యూస్ షేర్ మార్కెట్లో స్పెక్యులేట్ అయ్యి కంపెనీ షేర్స్ వాల్యూ బాగా పడిపోయింది మేడం. మళ్ళీ కోలుకునే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు మేడం. సో కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టేయచ్చని చెప్పిరమ్మన్నారు మేడం. దీనంతటికి కారణం ఆ అక్క చెల్లెళ్ళు శ్రావణి, ధరణినే. శ్రావణి నా మొగుణ్ణి జైలుకు పోయేలా చేస్తే ఈ ధరణి వాయుపుత్ర కంపెనీ నాకు దక్కకుండా చేసింది. ఆ కంపెనీ నా చేతికొచ్చుంటే ఈరోజు నా కంపెనీ మునిగిపోయుండేది కాదు. ఆ డబ్బుతో ఏదో ఒకటి చేసి నా మొగుణ్ణి బయటకు తెచ్చుకుని ఉండేదాన్ని. వాళ్ళంతా చూడందే నేను వదలను. ప్రియవద మేడం, చెప్పు ప్రియంవద. సక్సెస్. సక్సెస్ అంటే ఎందులో సక్సెస్? ఏం తగులుబెట్టావో చెప్పు. నా మేనల్లుళ్ళ శోభనాలు ఆపమన్నావు కదా, రాత్రి ఇద్దరి శోభనాలు జరగకుండా ఆపేశాను. అనుకున్నది సాధించాను శశికళ. ఒక్కరోజు శోభనం ఆపినంత మాత్రాన నువ్వనుకున్నది సాధించినట్టేనా? ఈరోజు ఆపావు, మరి రేపు, తర్వాత ఇలా ఎన్ని రోజులు ఆపగలవు? వాళ్ళెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళగలవా? దగ్గరవ్వకుండా ఆపగలవా? ఇలా సగం చేసి సాధించాను సాధించాను అనుకోబట్టి చివరికి ఆ ధరణి అనుకున్నవన్నీ సాధిస్తోంది. అది నిజమే. ఇప్పుడు మరేం చేయాలి?
నా కూతురొచ్చేదాకా వీళ్ళ శోభనాలు జరగకూడదు. నువ్వనుకున్నది జరగాలంటే శోభన మాపడం కాదు, అసలు పెళ్ళాల దగ్గరకే వెళ్లకుండా చెయ్యాలి. దానికోసం ఒక అద్భుతమైన ఐడియా చెప్తాను. అది ఫాలో అయితే కొన్నాళ్ళు వాళ్ళు పెళ్ళాల మొహాలు కూడా చూడరు. ఈలోగా నీ కూతుర్ని తెచ్చుకొని నీకు నచ్చిన అల్లుడికిచ్చి పెళ్లి చేసుకో. ఇద్దరికీ ఏం అవసరం లేదు. చిన్నోడ్నే అల్లుడని డిసైడ్ అయ్యా. రాత్రి కూడా చిన్నోడి శోభనమే ఆపాను. పెద్దోడిది అనుకోకుండా ఆగింది. ఏడ్చినట్టే ఉంది నీ ఆలోచన. ఆ చిన్నోడికి అసలే మెంటల్. రేపు నీ కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగితే లాగు పెట్టి కొడితే ఏం చేస్తావు? అందుకే ఇద్దరిని పెళ్ళాలకి దూరంగా ఉంచి చివరికి ఎవరు వర్కౌట్ అయితే వాడితో పెళ్లి చేయి. ముందు ప్లాన్ అయితే చెప్తాను, నువ్వు రా. సరే, వస్తున్నాను.